అద్భుతమైన పుస్తకం రాశారు. 13 రీసెర్చ్లు చేసిన ఇంకా మిగిలిపోయిన సబ్జెక్టు ఒక సాధారణమైన ఉపాధ్యాయుడు. అదే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుడు చేసిన పనిని ఉత్తరాంధ్రలో స్థిరపడ్డ ఉత్తరాంధ్ర యాత్రలు చేసిన ఉత్తరాంధ్ర ఇతర ప్రాంతాల వాళ్ళు చేసిన ఇవాడికి ఎన్ని వచ్చునో ఆయనకి కీర్తి ప్రతిష్టలు అవార్డులు. ఆ ఉత్తరాంధ్ర మెతకదనం సౌమ్యము ఆ పనికి గుర్తింపు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఆయన్ని తెలుగు వెలుగులో కూడా ఇంటర్వ్యూ చేశారు. కూర్మారావు గారు ఒక పాట పాడి తన అభిప్రాయాన్ని ప్రకటించాల్సిందో కోరుతున్నాను. ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టుకు వస్తుంది. మరి సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అప్పలనాయుడు గారు, రాజశేఖర్ గారు, రామమోహన్ నాయుడు గారు, ఇంకా ఈ సభకు ఇచ్చేసినటువంటి ఉత్తరాంధ్ర కవులు, రచయితలు, మేధావులందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ నేను ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే రాజశేఖర్ గారు ఉత్తరాంధ్ర పత్రికని ప్రారంభించిన తర్వాత నేను చిన్నపాటి రచనతో ఆ ఉత్తరాంధ్ర పత్రిక ద్వారా నేను ఈరోజు మీ ముందు నిలబడగలిగాను. చిన్న చిన్న ఉత్తరాంధ్ర సమస్యలు, లేదా ఉత్తరాంధ్ర యాదవుల దుస్థితి, లేదా అండమాన్ నికోబార్ దీవుల్లో తెలుగు ప్రజల తరపు ఆ విషయాలను ఉత్తరాంధ్ర పత్రిక ద్వారా నేను కొద్దిపాటు వ్యాసాల ద్వారా ఈరోజు ఒక 2 పుస్తకాలు రాసే స్థాయికి వచ్చాను. మళ్ళీ ఆ ఉత్తరాంధ్ర పత్రిక వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆటపాటల ద్వారా తెలంగాణ, వారి ఈరోజు సాంస్కృతిక ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడింది. మరి ఇప్పుడే చెప్పారు, ఉత్తరాంధ్రలో 60 జానపద కళారూపాలు ఉన్నాయి, కొన్ని కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే జమ్ముకుల గారు సుబ్బారావు పానీకరావు గారు ఉద్దేశం పొంది శ్రీకాకుళం ఉద్యమాన్ని పాఠంలో మరి మనకి దక్షిణ దేశాన, మన తెలుగు దేశాన, దక్షిణ దేశాన, మన తెలుగు దేశాన, పేరు శ్రీకాకుళము, పేరు శ్రీకాకుళము, చివరమ్మ దాచునా చివరేకి మనకెళ్ళని అనేక పాటలు రాసి శ్రీకాకుళం ఉద్యమాన్ని జమ్ముకుల ద్వారా తీసుకెళ్ళారు. ఆ జమ్ముకుల కదా జమ్ముకన్న గుడికన్న అనేక పత్రికలు వచ్చినప్పుడు జమ్ముకల్ల దేవుడు అంతర్ధానం అవుతుంది. పూర్వకమరాట ఇవన్నీ ప్రాచీన కథలో ఎవరో పోయి మలోపృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ చదవండి. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితము మలేషియా వెళ్ళిపోయినటువంటి తెలుగు వారు ఈ ప్రాంత వాసులు దాటుబోతుని వాళ్ళు రక్షించుకుంటున్నారు. దాటుబోతుని ఈరోజు మన ఉత్తరాంధ్రలో ఎక్కడో దేశమైన ప్రాంతంలో ఇంకా కొనమూతుతో బతుకుంది. మలేషియాలో ఆంధ్రప్రదేశ్లో ప్రవాసాంధ్రులు తగ్గించారు. మలేషియాలో దాటుబోతున్న వాళ్ళు అంత చక్కగా చెప్పుకొని చేసుకున్నారు. ఏ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల క్రితం మలేషియా. మరి తెలంగాణలో బ్రతకమ్మ పాటలకు వచ్చినటువంటి ప్రాచుర్యం మన ఉత్తరాంధ్రలో గైరమ్మ పాటలు కాదు. ఊరులా జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్రలో గైరమ్మ సంబరం. ఆ ఉత్తరాంధ్రలో జరిగినటువంటి గైరమ్మ సంబరాల పాట, శ్రీకాకుళం జిల్లా ఒక పాట వచ్చినటువంటి పాట, మరి తెలంగాణ వచ్చిన ఒక పరిశోధన ద్వారా తేలినటువంటి పాటలు. శ్రీలక్ష్మిని మహిమను గౌరమ్మ, చిత్రమైతో చిన్నమ్మ గౌరమ్మ, పాలించి ఏలుకమ్మ, నిరతముగ బంగారం ముద్దుకమ్మ గౌరమ్మ. మరి అంతేకదా, ఏమేమి పూతెస్తూనే గౌరమ్మ, నువ్వు నోచిన నోముకి గౌరమ్మ, దానిలో పువ్వు తెస్తూనే గౌరమ్మ, నువ్వు నోచిన నోముకి గౌరమ్మ. అలాంటి ఉత్తరాంధ్రలో నేను సాగించిన ఆడే పాటలు. మరి వాళ్ళని ఎందుకు రాసిన తెలంగాణలో బ్రతుకమ్మ, ఉత్తరాంధ్రలో గైరమ్మ. అదే కాలంలో మన ప్రాంతంలో ఆశ్వత మాసంలో గైరమ్మ ఉదూరు వాడువల ఎంత చక్కని తల్లివే గౌరమ్మ, ఎంత చల్లని తల్లివే గౌరమ్మ, ఎంత చక్కని తల్లివే గౌరమ్మ, ఎంత చల్లని తల్లివే గౌరమ్మ. ఒక్కొక్క పువ్వుందునా గౌరమ్మ, ఒక్కొక్క ఆటందునా గౌరమ్మ, కస్తూరి చలనందునా గౌరమ్మ, రాచపాటలందునా గౌరమ్మ. నిన్ను చూసి మాయన్నను గౌరమ్మ, 7 మేడలెక్కిరి గౌరమ్మ, 7 మేడల మీదకు గౌరమ్మ, ఏడాది ఒక దీపము గౌరమ్మ. నాకు ఉత్తర తెలంగాణ బతుకమ్మ మయ్యాలో బంగారు గౌరమ్మ పాడుగా ఆడుకుంటే ఉత్తరాంధ్రలో మన గౌరమ్మ పంపుతుంది. మన ఎందుకు అనకాపల్లి చెప్తాను పండుగ గారి ఊరు కూడా వాడవాడే జరుగుతున్నటువంటి గౌరమ్మ పాటను మనం ఇంటికి తీసుకెళ్ళాలని బయటకు కాలేదు. మనం తర్వాత
కళారూపాలు ఒక 60 కళారూపాలు, ఒక మందిర పాట, లేకపోతే చెక్క భజన, లేదా ఒక కోలాటము, లేకపోతే ఒక గంగిరెద్దులాట, లేదా ఒక హరిదాసులు, లేదా దాసలు, జంగాలు, గుడిగుట్ట, అనేక రకాల కళారూపాలు అంతర్ధానం అయిపోతున్నాయి. ఆ కళారూపాలకి ఉత్తరాంధ్ర జానపద కళారూపాలతో పుస్తకం తీసుకొచ్చాం. అలాగే ఇటీవల ఆవిడ సుమారు 1000 పాటలతో కరీంనాంధ్ర జానపద పుస్తకం తీసుకొచ్చి దాన్ని తెలుగు వెళ్ళి సమీక్ష పంపిస్తే తెలుగు వెళ్ళి ఎడిటర్ చాలా అద్భుతమైనటువంటి బుక్ అది, మీరు ఎలా చేయగలగారని చెప్పి ప్రచారంలో ఒక బృందాన్ని పంపించారు. అంత ఇటువంటి కాలంలో ఇటువంటి బుక్ ఎలా తీసుకొచ్చారని. మరి ఇప్పుడు చెప్పారు మన ఉత్తరాంధ్ర సమస్యలు, వలసలో మనకు 200 సంవత్సరాల క్రితం అప్పప్ప ఏమి చెప్పుదయ్యా, అయ్య మూట ముండే కట్టిరయ్యా, ముసలి వాడే నేర్చిరయ్యా, మద్రాసు వాడికి అయ్యా, వారు మలేషియా వచ్చిరయ్యా. 200 సంవత్సరాల క్రితం పాడినటువంటి పాటకి ఈరోజు ఇంకా మనకి సాగుతున్నటువంటి వలసకి ఇంకా ఏం తేడా లేదు. ఇటీవల సుమారు 10 మంది అనుకుంటున్నాం విజయనగరం జిల్లా బలిసిపాటి నారాయణపురం ప్రాంతంలో ఒక 10 మంది చనిపోవడం. అలాగే బర్మాలో ఒక 100 ఏళ్ల క్రితం 150 అనేక చదివిన డాక్యుమెంట్ చదివినటువంటి అనేక విషయాలు, మరి గరిమెల్ల సత్యనారాయణ పాటలు, ఈరోజు వంగపల్లి ప్రసాద్ గారి పాటలు, సుబ్బారావు గారి పాటలు, ఇవన్నీ గ్రంథస్థం చేసినటువంటి ఈ విషయాలన్నీ మనం వదులుకున్నాం. వాటన్నింటినీ మనం సేకరించవలసినటువంటి అవసరం లేదా దాన్ని పునరుద్ధరించవలసినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఈ విశాఖ వాసులకు బాగా తెలిసిన గాయకుడు దేవిశ్రీ గారిని ఒక పాట పాడాల్సింది.